కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ మొత్తం నాదే, తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తిని, తెలంగాణను తెచ్చిన వ్యక్తిని అని ఒక రకమైన విధానంతో ఎవరు వచ్చినా, ఈరోజు మేధావులు గద్దరు వచ్చిన మాట్లాడలేదు, అందశ్రీ వచ్చిన మాట్లాడలేదు, ఏదో ఉద్యమకారులు వచ్చిన మాట్లాడలేదు, చెరుకు సుధాకర్ లాంటి చాలా మంది. కనీసము నువ్వు ఈ తెలంగాణ సమాజము దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆత్మగౌరవంతో బతికింది. మా చరిత్ర మొత్తం అదే చెప్తుంది. ఏ తెలంగాణ రైతాంగం పోరాటం తీసుకున్నా, అంతకన్నా ముందు ఏది తీసుకున్నా, నైజాం పోరాటం తీసుకున్నా, ఇక్కడ ఉన్న ప్రజలు ఏం కోరుకున్నారంటే 3 పూటల తిండి కన్నా తన ఆత్మగౌరవాన్ని కోరుకున్నారు. ఆత్మగౌరవం కోసము లక్షలాది మంది ప్రాణాలు తీసుకున్న చరిత్ర. ఈరోజు కేసీఆర్ గారు ఆత్మగౌరవ పోరాటంతో ఉద్యమాన్ని చేసి తెలంగాణ వచ్చిన తర్వాత ఆత్మగౌరవమే లేదు, నేనే రాజుని, నేనే మంత్రి అనే కాన్సెప్ట్ తీసుకున్నాడు. కాబట్టి ఈ తెలంగాణ సమాజము ఎప్పుడైనా అలాంటి అస్తిత్వాన్ని కోరుకోదు, అలాంటి యొక్క అణచివేతను కోరుకోదు. అందుకే తిరుగుబాటు స్టార్ట్ అయింది. ఈరోజు 10 మాసాలు అనేది ప్రభుత్వాన్ని నిర్ణయం చేసుకునే పరిస్థితి కాదు. కానీ నీవు ఇందిరా పార్క్ ఓపెన్ అయింది, ఎవరైనా మాట్లాడుతున్నారు, మేధావులు కలుస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 24 గంటలు తన యొక్క ద్వారాలు తెరుచుకున్నాయి. సీనన్న మీరే ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారే మాట్లాడుతూ ప్రజాపాలన అసలు సమస్యలు ఉండవు అనే తీరుగా మాట్లాడి ఈరోజు వందల సమస్యలతోటి మీరు చెప్తున్న ఏదైతే ఇందిరా పార్క్ దగ్గర, ధర్నా చౌక్ దగ్గర ఎందుకు ఉండాల్సి వస్తుంది? ప్రజాస్వామ్యం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సమస్యలు లేని ప్రభుత్వాలు మనం ఊహించుకోలేము. ఈరోజు బీజేపీ 10 ఏళ్ళు చేసింది, అడ్మినిస్ట్రేషన్ చేసిన సమస్యలు లేవా? ఎన్ని సమస్యలు ఉన్నాయి? భారతదేశంలో నలుమూలల సమస్యలు ఉన్నాయి. సమస్యలు ఉన్న సమస్యని స్వేచ్ఛగా చెప్పే అవకాశం ఇవ్వలే ప్రభుత్వాలు. ఈరోజు పంజాబ్కు సంబంధించిన, హర్యానాకు సంబంధించిన రైతులు విపరీతమైన పోరాటాలు చేస్తే వందలాది మంది చనిపోతే వాళ్ళని అక్కడ అణిచివేసిండ్రు. అలాంటి పరిస్థితి మన తెలంగాణలో ఉందా? సమస్యలు లేని ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యవస్థలో సమస్యలు ఉంటాయి. భారతదేశం చిన్నదా? తెలంగాణ చిన్నదా? అడుగడుగున సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలను అధికారులకు కానీ ప్రభుత్వాన్ని కానీ చెప్పుకునే ఒక వెసులుపాటు కల్పించాలి ప్రభుత్వాలు. అసలే లేకుండే కదా ఇంతకుముందు. ఎక్కడైనా సమస్యలు చెప్పినా మనము ఎక్కడైనా మాట్లాడమా? వెసులుబాటు ఉందండి. వెసులుబాటు 1000% ఉంది. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే చెప్తున్నారు, మేము ఒక మామూలు వ్యక్తి నుండి ఒక విఐపి వరకు ఎవరు వచ్చినా సమస్యలు వేయడానికి సిద్ధంగా ఉన్నాం, ఆ సమస్యను సాల్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. గౌరవ పెద్దలు ఎవరైతే మేధావులు కానీ, టీచర్స్ కానీ ఎవరేం చెప్పినా ప్రభుత్వం సలహాలు తీసుకుంటుంది, ఆ విధంగా నడుస్తాం. మీరేమో సమస్యల్ని పరిష్కరించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందంటున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడితే అసలు సమస్య సృష్టించేదే కాంగ్రెస్ పార్టీ అని వాళ్ళు మాట్లాడుతున్నారు. మొన్న చూస్తుండ్రు కొడంగల్లో చిన్న సమస్యని, మీ ప్రాంతంలో, మా కొడంగల్ నియోజకవర్గంలో అక్కడ రైతులకు సంబంధించిన సమస్యని ఎంత రాజకీయం చేసింది. అది మీకు చిన్నగా కనిపిస్తుందా సీనన్న? మీకు అది చిన్న సమస్య కనిపిస్తుందా? ఇప్పుడు అక్కడ ఏంటంటే వాస్తవంగా మా నియోజకవర్గానికి సంబంధించింది. ఈరోజు కొడంగల్, ఇప్పుడు కేటీఆర్ గారు కొడంగల్ మీద ఒక సవతి ప్రేమ చూపిస్తున్నాడు కదా, దత్త తీసుకున్నాడు అండి కొడంగల్ నియోజకవర్గాన్ని. 2014లోనే ఆ యొక్క అంబేద్కర్ సాక్షి వచ్చి కొడంగల్ నియోజకవర్గాన్ని బంగారుమయం చేస్తాం, వజ్రాలమయం చేస్తామని చెప్పి ఈరోజు 10 ఏళ్ళు కనీసం కొడంగల్ ప్రజల గురించి మాట్లాడలే, కొడంగల్ ₹1 నిధులు ఇవ్వలేరు. మరి సడన్ గా కొడంగల్ ప్రజల మీద నీకు ప్రేమ ఎందుకు? ప్రేమ కాదు, అది కేవలం రాజకీయ స్వార్థం. ఎస్, అక్కడ సమస్య ఉంది, 1000% సమస్య ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి గిరిజనులు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎస్టీస్ కావచ్చు, అందరూ మీరైతే ఒప్పుకుంటారు కదా అక్కడ సమస్య ఉందని. నేనేమంటున్నా ఉపేందర్, సమస్య అనేది ఎవరైనా భూములు, ఇప్పుడు తాత ముత్తాతలకి వెళ్ళి సంపాదించుకున్న భూమిని ఇయ్యాలన్నప్పుడు కొద్దిగా వాళ్ళు ఆలోచన చేస్తారు. ఆలోచన చేసినప్పుడు ఏంటంటే ప్రభుత్వాలు అక్కడ ఉన్న నిర్ణయాలని, అక్కడ ఉన్న ప్రజల యొక్క స్థితిగతులు అర్థం చేసుకొని ప్రభుత్వం ఇలా చాలా సానుకూలంగా ఉండే. చాలాసార్లు చర్చలు జరిగిన అక్కడ ఉన్న ఆర్డీఓ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ప్రజల దగ్గర కూర్చొని వాళ్ళ డిమాండ్స్ స్వీకరించిన సందర్భంలో కేటీఆర్ ఎంట్రీ అయ్యి, నరేందర్ రెడ్డి ఎంట్రీ అయ్యి దాన్ని ఏంటంటే రాజకీయంగా వాడుకోవాలని ఆలోచన చేసినప్పుడు మాత్రమే ఈ పరిస్థితి వచ్చింది. కానీ సీనన్న, ఇదే ఫార్మా కంపెనీ గతంలో కొడంగల్కి వస్తుందనే ప్రపోజల్ వచ్చినప్పుడు ఇదే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారే గతంలో మాట్లాడుతూ కాలుష్యం వల్ల మా ప్రాంత ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పిన సందర్భాలు ఉన్నాయి కదా, దాఖలాలు ఉన్నాయి కదా. మరి ఎవరి స్వార్థం కోసం 1300-1400 ఎకరాలు ఎవరి స్వార్థం కోసం ఇచ్చేసేయాలి? అవసరం ఏముందంటే ఏం చెప్తారు? ఉపేందర్, ఇంతకుముందు ప్రతిపాదన లేకుండే. ఎక్కడైతే ఇదే హైదరాబాద్లో 14,000 ప్రతిపాదన ఫార్మసిటీకి సంబంధించింది. హైదరాబాద్లో అసలు నేను ఒకటి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా, ఈ ఫార్మా అనే విధానాన్ని తీసుకొచ్చింది కేసీఆర్ గారు. ఎక్కడ కాదండి, ఇబ్రహీంపట్నం, షాద్నగర్ సరౌండింగ్లో ఉన్నటువంటి దాదాపు 1 ఎకరానికి 50 కోట్లు
60 కోట్లు పోయి ఒక బాగా ఖరీదైన భూమిని గరీబోల్తో తీసుకున్నాడు. అంత గరీబ్ 14,000 ఎకరాలు, ఒకటి కాదు రెండు, 14,000 ఎకరాలు బలవంతంగా లాక్కున్న చరిత్ర కేసీఆర్. అరే ఫార్మా అనే ఒక పదాన్ని సృష్టించిందే కేసీఆర్. ఈరోజు 14,000 ఎకరాలు ఈరోజు గరీబోడిని ఖరీదైన ల్యాండ్ తీసుకున్నప్పుడు లేని బాధ ఈరోజు మా ప్రాంతం కొడంగల్ నియోజకవర్గం అనేది చాలా వెనుకబడిన ప్రాంతం. హైదరాబాద్కు దాదాపు 110 కిలోమీటర్ల డిస్టెన్స్లు ఉన్నాయి. ఇట్లా ఇప్పటికీ మా ప్రాంతంకి వెళ్ళి మా నారాయణపేట కావచ్చు, మా కొడంగల్ కావచ్చు, ఇప్పటికీ ముంబై కానీ హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వలస వెళ్ళి బతకాల్సిన పరిస్థితి ఇప్పుడిప్పుడే మాకు అవకాశం వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అవకాశం వచ్చింది. ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రత్యేక దృష్టి మేము కోరుకుంటున్నాం. మాకు నీళ్లు కావాలని మేము కోరుకుంటున్నాం, మాకు నిధులు కావాలని మాకు సిమెంట్ ఫ్యాక్టరీస్ కావాలని కోరుకుంటున్నాం. అందులో భాగంగానే ఫార్మా వస్తే చాలా మంది నిరుపేదలు ఇప్పుడు ఇంటర్ కానీ డిగ్రీ కానీ చదువుకొని ఇంకా పొలాలలో వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఉంది. ఈరోజు ఫార్మా అంటే చాలా మంది ఫార్మా కంపెనీ ఒకటి మెడికల్కి సంబంధించింది కాలుష్యం అంటున్నారు, కానీ అక్కడ ఏర్పాటు చేసేది ఫార్మాతో పాటు అనేక కంపెనీలు వస్తున్నాయి. సరే, మీరు చెప్తున్నట్టు కంపెనీలు వచ్చి కొడంగల్ ప్రాంత పరిసర ప్రాంతాలు బాగుపడితే వాళ్ళకి మంచి జరిగితే స్వయంగా రాజకీయ నాయకుల సంగతి పక్కన పెడితే కింది స్థాయిలో ఉన్న ప్రజలు తిరగబాటు చేస్తున్నారు కదా. ఇది సాక్షాత్తు కలెక్టర్ మీద దాడి అని అంటే ఇదేం ఆషామాషి కాదు కదా. ఇది నథింగ్ బట్ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం అదొకటి. ఈ 4-5 నెలలకి వెళ్ళి ఏంటంటే మాకు కరెక్ట్ ఇంటిమేషన్ లేదు. ఫార్మా అనే అది ఫార్మాకు సంబంధించిన ఇంటిమేషన్ మా దగ్గర లేకుండే. ఫార్మా అంటే ఓన్లీ ఫార్మా అవగాహన ప్రజలకు లేదు, ప్రభుత్వంకి వెళ్ళి కరెక్ట్ ఇప్పుడు అధికారులు కానీ వాళ్ళు కరెక్ట్ ఇంటిమేషన్ ఇయ్యక ఈ వ్యవస్థ వచ్చింది. ఒకవేళ దీన్ని కొంచెంగా వేరేగా అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కరెక్ట్ కొంచెం ప్రజల్లోకి వాస్తవ పరిస్థితులు ఉంది. ముఖ్యమంత్రి గారు ఇది ఒక ఇండస్ట్రియల్ హబ్గా తయారు చేస్తున్నాడు. ఇక్కడ అనేక కంపెనీలు వస్తున్నాయి, దేశ విదేశాల కంపెనీలు వస్తున్నాయి, మన యువతకు అవకాశాలు దొరుకుతాయి అని కొంచెం వాళ్ళకు వివరించి చెప్పే అవకాశం ఉంటే బాగుంటాయి. దానితో పాటు టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారు, రాజకీయంగా బాగా వాడుకున్నారు. ఎందుకంటే కేవలం పొల్యూషన్ అవుతుంది, మన ఇండ్లు పోతాయి, మన భూములు పోతాయి, మన వ్యవస్థ మొత్తం కొలాప్స్ అవుతుంది అని ఒక రకమైన గరీబులకు పాపం ఏం తెలియని అమాయకులకు ఒక రకమైన భయాందోళన సృష్టించింది. కాబట్టి ఇంతవరకు వచ్చింది. కొద్దిగా అక్కడ ఉన్నటువంటి కొంచెం మా వాళ్ళు ఇట్లా యాక్టివ్గా పనిచేస్తే ఇంతవరకు రాకుండానే నా వ్యక్తిగత అభిప్రాయం. అంటే దీనిలో లోపం అధికారులది, ప్రభుత్వం ఉందంటారు మీరైతే? ఇప్పుడు ప్రభుత్వం అని చెప్పలేము. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కొద్దిగా కమ్యూనికేషన్ లోపం అంతే. కమ్యూనికేషన్ లోపం లేక వాళ్ళు ఇట్లా ఏంటంటే చాలాసార్లు కొన్ని సందర్భాల్లో ధర్నాలు చేసినప్పుడు అక్కడ ఉన్న వ్యవస్థను కొంచెం మనము ఎంత నిజంగా ఇది ఎంత అన్యాయం అని అంటే, కొడంగల్ ప్రాంతంలో ఫార్మా రావాలని ప్రతిపాదన పెట్టింది ముఖ్యమంత్రి గారు, భూసేకరణ చేయాలని చెప్పింది ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం చెప్పింది. అక్కడ అంతా కలెక్టర్లు వెళ్తున్నారు, కానీ ప్రజల బాధల్ని పట్టించుకోకుండా ఎంతసేపు కలెక్టర్ మీద దాడి చేసిరని చెప్పి దాదాపు 60-70 మంది రైతుల్ని ఈరోజు సంఖ్యలేసి లోపల బంధించడం అనేది ఈ ప్రభుత్వానికి ఇది ఒక చెంపపెట్టి సమానం కాదంటారా? ఎట్లా అంటారు? ఇప్పుడు నేను ఒకటి మాట్లాడుకోపోయిందారు, ఆ రోజు కలెక్టర్ మీద కానీ అక్కడ ఉన్న కాడ వెంకటరెడ్డి గారి మీద దాడి చేసింది ప్రజలు కాదు, రైతులు కాదు. మీరు ఆన్ రికార్డ్ చెప్తున్నారు మళ్ళీ. 100% నేను రికార్డ్ కాదా? అక్కడ ఉన్నటువంటి ఎవరు రైతులు, జెన్యున్ గా రైతులు. మీరు ఇప్పుడు గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్దాం, అదే లగచర్లకు పోదాం, హాకింపేట పోదాం, పోలేపల్లికి పోదాము. చాలా మంది రైతులు ఏంటంటే డెవలప్మెంట్ అయితే మా భూములు మేము ఇస్తాం, 100% ఇస్తాం. ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత మీ ప్రాంత ప్రజలు మిమ్మల్ని వ్యతిరేకించాలని చెప్పొద్దు. నేనేమంటున్నా ఉపేంద్ర, రికార్డ్ చేసుకో. సరే ఏమని నేను ఒకటేందంటే జెన్యున్ గా చెప్తున్నా. అక్కడ చాలా మంది ఒక గ్రామంలో లగచర్ల అనే గ్రామం ఉంది, దాదాపు 90% పబ్లిక్ ఏంటంటే పాజిటివ్ ఉన్నారు. బట్ ఏంటంటే మా నష్టపరిహారం ఏంది, మేము భూములు ఇస్తాం. భూములు ఇచ్చిన తర్వాత ఎకరానికి ఎంత ఇస్తారు? మీరు 15 లక్షలు ఇస్తారా, 20 లక్షలు ఇస్తారా? మేము భూములు ఇస్తున్నాం, మా నష్టపరిహారం ఏంది, మా పిల్లల భవిష్యత్తు ఏంది, మా ఇండ్లు కోల్పోతున్నాము, మా భూములు కోల్పోతున్నాము, మాకేంది కావాలని వాళ్ళు ప్రధానమైన డిమాండ్ అదే. వాళ్ళు భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అందులో కొందరు పట్నం నరేందర్ రెడ్డి అనుచరులు కావచ్చు, కేటీఆర్ డైరెక్షన్ కావచ్చు, కొందరు ఏంటంటే డిస్టర్బ్ చేయాలి. కొడంగల్లో డిస్టర్బ్ చేస్తే ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతుంది. రేవంత్ రెడ్డికి అడ్మినిస్ట్రేషన్ శాతనైతే లేదు, అధికారుల మీద దాడి చేపిస్తున్నాడు. ఇంత దగ్గర తన సొంత నియోజకవర్గంలోనే అశాంతి ఉంది, ఆయన రాష్ట్రాన్ని ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ చేస్తాడు, ఏ విధంగా పరిపాలన చేస్తాడు అని ఒక కుట్రకోణంతో ఆలోచన చేసిండ్రు. ఇది వాస్తవం కదా? రేవంత్ రెడ్డి గారికి అడ్మినిస్ట్రేషన్ పట్ల అవగాహన లేదు అని చెప్పడానికి ఇది వాస్తవం. మనకు
చూస్తున్నాం కదా మనం. ఏం 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 జరిగింది చెప్పండి. ఇంటెలిజెన్స్ వ్యవస్థ కరెక్ట్ ఉంటే ఈరోజు కలెక్టర్ మీద దాడి జరుగుతుండేనా? ఇప్పుడు ఇంటెలిజెన్స్ వ్యవస్థ పర్ఫెక్ట్ ఉంది. వాస్తవంగా ఆ సురేష్ అనే వ్యక్తి ట్రాప్ చేసి, ఎందుకంటే ఆయన వాస్తవంగా 2 కిలోమీటర్ల దూరం ఉంది, ఏదైతే మీటింగ్ సంబంధించింది గ్రామానికి 2 కిలోమీటర్ల దూరం ఉంటే తెలివిగా ఏం చేసిందంటే, సార్ మీరు గ్రామానికి రాండి అని రైతుల దగ్గరికి రావాలని చెప్పి ఈ అంతా చేసింది. ఇప్పుడు మేము ఒక గ్రామానికి సంబంధించిన పౌరుడు నువ్వు రాండి సార్ మా దగ్గర తీసుకురండి అంటే, కలెక్టర్ ఇట్లా ఎందుకంటే సామరస్యంగా ప్రజలంతా మనోళ్ళే కదా, అరే మనోళ్ళే కదా అన్న కాన్సెప్ట్తో పోలీసులు అంతా ఇక్కడ ఉన్నారు, సార్ ఒక్కడు పోయిండు కాబట్టి వీళ్ళు ముందుగా ఆలోచన చేసింది ఖచ్చితంగా దాడి చేయాలని వాళ్ళ పథకం ప్రకారం ఆలోచన చేసింది కాబట్టి ఇంతగానో విషయం